కూటమి ప్రభుత్వానికి వైసీపీ సభ్యులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు ఆమోదం తెలిపారు. మండలిలో మెజార్టీ ఉన్న వైఎస్ జగన్కు చుక్కెదురైంది. యథేచ్ఛగా బిల్లులు ఆమోదం తెలిపారు. కూటమి సర్కార్ మండలిలో మైనార్టీగా ఉంది. ఇక జగన్కు తమ ఎమ్మెల్సీలు హ్యాండ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్కు ఎమ్మెల్సీలు హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు చెప్పండి. గుడ్ మార్నింగ్ చందు. మండలిలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయా అంటే అది ఊహించిన పరిణామంగానే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి మండలిలో తనకున్నటువంటి బలాన్ని పలుమార్లుగా పదే పదే చెప్పుకుంటూ ధీమా వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు 38 మంది ఎమ్మెల్సీలు మండలిలో ఉన్నటువంటి నేపథ్యంలో మండలిలో తను చాలా ధైర్యంగా ధీమాగా ఉన్నట్టుగా కనిపించారు. అయితే కనుక నమ్మినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి బాసటగా ఆసరాగా నిలవలేకపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మండలిలో స్పష్టంగా కనిపిస్తుంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి మండలిలో బిల్లుల ఆమోదం సందర్భంగా జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తే కనుక ఇక్కడ జగన్కు పెద్ద షాకే తగిలింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఊహించారో మండలికి సంబంధించినటువంటి అంశాల్లో తాను ఏ బిల్లు పెట్టినా కూడా అడ్డుకోవచ్చు అనుకున్నటువంటి తనకు సంబంధించినటువంటి ఆలోచన కరెక్ట్ కాదని ఇప్పుడు తేటతెల్లమైంది. ఏదైతే అధికారం పోయినప్పటి నుంచి నేతలు దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఒక 5 వరకు రాజీనామాలు చేశారు. మరో ఇంకొంతమంది 10 మంది వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే కూటమి సర్కారు ఆమోదం తెలిపిన వెంటనే వీరంతా కూడా పార్టీకి రాజీనామా చేసి ఏదైతే కూటమిలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారనేటటువంటిది మరో సమాచారం. మరి ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్సీల జాబితా చూసుకున్నట్టయితే బల్లి చక్రవర్తి, అలాగే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, ఇలా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే రాజీనామాలు చేసిన వారు ఇలా ఉంటే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మరో ఈ జాబితాలో అయితే ఏకంగా ఒక 10 మంది ఉన్నారు. ఈ జాబితా ఏదైతే జయమంగళం వెంకటరమణతో ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా ఉందనేటటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పటికే మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే 2 బిల్లులు అయితే కనుక ఏకంగా పాస్ అయిపోయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే ఈ బిల్లులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తే ఏకంగా ఏదైతే ఎన్నికల సందర్భంలో సెన్సేషనల్గా సంచలనం సృష్టించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇది కేంద్రానికి మద్దతు ఉంది అని సమర్థించుకుంటూ వచ్చినటువంటి ఈ బిల్లుకి సంబంధించి ఇప్పుడు ఏకంగా ఇదే దాని కొంప ముంచిందనేటటువంటిది ఏదో ఎన్నికల తర్వాత సర్వేలు కూడా వెల్లడయ్యాయి. మరి ఈ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి బిల్లు అసెంబ్లీలో ఏదైతే మండలిలో ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించి ఎమ్మెల్సీలు వైకాపా ఎమ్మెల్సీలు సపోర్టు లేకుండా ఏమాత్రం కూడా ఈ బిల్లు ఆమోదం అయ్యేటటువంటి పరిస్థితి లేదు. మరి అయినా కూడా బిల్లు ఎలా ఆమోదం తెలిపింది? ఏదైతే ఇటు టీడీపీకి 12 మంది సపోర్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి 38 మంది మెజారిటీ ఉన్నటువంటి ఈ బిల్లుకు సంబంధించి 38 మంది మెజారిటీ ఉన్న వైసీపీకి ఎలా బిల్లు ఆమోదమైంది అనేటటువంటిదే తలపట్టుకునేటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇదే వైనం దాపురించింది. గతంలో జిల్లాకి పేరు పెట్టినప్పుడు ఇంకా హాస్పిటల్ ఏదైతే వైద్య కళాశాలకు ఎందుకు అనే దాని మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినటువంటి నేపథ్యంలో ఆ బిల్లుకు సంబంధించి కూడా ఎన్టీఆర్ బిల్లుగా మార్చేసి ఎన్టీఆర్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే వైసీపీ అండగా నిలబడుతుంది అనుకునే ధీమాగా ఉన్నా కానీ ఇక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో చేయి దాటిపోతున్నారు అనేటటువంటి ఎమ్మెల్సీలు కూడా తన చేయి దాటిపోతున్నారు అనేటటువంటి ఘంటికలు బలంగా మోగుతున్నట్టు తనకు తెలిసి వచ్చినట్టు ఇప్పుడు మనం చెప్పుకోవాలి. చందు. రైట్, థ్యాంక్ యూ.